శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం సంత్ ఏకనాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం ఇవాళ 10వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరుగుతున్నటువంటి భాగవత ప్రవచనాలు, భజనలు, కీర్తనలు అన్నీ వినలేకపోయినా ఏకనాథ్ మహారాజు వారి తాత, నాయనమ్మ ఏదో ఒక సమయంలో వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇలా ఉండగా సద్గురువులైనటువంటి జనార్దన పంతు గారు అక్కడికి వచ్చారని తెలుసుకుని ఆ రోజు ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ కూడా అమాంతంగా వారికి పాదాలకి మొక్కటానికి వస్తే జనార్దన పంతు గారు వాళ్ళిద్దరినీ అలాగా నిలబెట్టించి కుశల ప్రశ్నలు వేశారు. సద్గురుదేవులకి ఒక పూట తమ ఇంట్లో భిక్షకు రావాల్సిందిగా అభ్యర్థించారు. జనార్దన పంతు మహారాజు గారు దానికి అంగీకరించి శిష్య సమేతంగా కృష్ణాష్టమికి మరునాడు ఏకనాథ్ మహారాజు వారి తాతగారు ఆహ్వానం మేరకు వారింటికి భిక్షకు వెళ్ళారు. ఆ వృద్ధ దంపతులు ఆనందంతో పొంగిపోయారు. గురు శిష్యులిద్దరికీ షడ్రసోపేతమైనటువంటి విందు ఏర్పాటు చేశారు. వారింటిలో సద్గురువు పాదం ఉంచడమే కాకుండా భిక్ష చేసినందుకు ఎంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. అందరి భోజనాలు పూర్తయిన తర్వాత వృద్ధ దంపతులు జనార్దన పంత్ మహారాజు గారితో తన మనవడి తాలూకా పెళ్లిని చూడాలనే కోరికని వాళ్ళు వెల్లడించారు. దానికి మీరు ఆదేశిస్తేనే కానీ మా ఏకనాథ్ వినడు, కాబట్టి తమరే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అని అన్నారు. గురుదేవులు, ఒరే ఏక, నువ్వు వీళ్ళ కోరిక నిజమే, సమంజసమైంది, కాబట్టి నువ్వు తగిన కన్యని పెళ్ళాడి గృహస్థ జీవితాన్ని గడపవలసిందిగా ఇది దత్తాత్రేయులు వారి ఆజ్ఞ అయి ఉన్నది అని ఆదేశిస్తే ఏకనాథ్ మహారాజు వారు, గురుదేవా, మీ ఆజ్ఞకు నేను బద్ధుడనే, కానీ ఆధ్యాత్మికంగా నేను సాధించవలసింది ఎంతో ఉంది. ఈ వివాహం వల్ల నాకు ఆటంకం కలగదా? నా జీవితం లక్ష్య సాధనకి అంతరాయం కల్పించడం తమకు భావ్యమా? నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము సకలం తమరే. ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని నాపై ఇంతటి భారం మోయడం మీకు న్యాయమా? నా ప్రార్థన కూడా ఆలకించండి. ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయాలనేటువంటి ఆకాంక్ష మీ ద్వారానే నాలో అంకురించింది. దానిని తమరు పెంచి పోషించారు. సంఘంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించి సరిదిద్దాలని చెప్పారు. ఇవన్నీ జరగాలంటే నా వివాహం దీనికి ఆటంకం కాదా? అన్నింటికీ తమ పాదాలనే శరణుజొచ్చిన వాడిని నన్ను ఈ పాదాల పట్టి నమస్కరించాడు ఏకనాథ్ మహారాజ్. చిరునవ్వులు చిందిస్తూ శిష్యుణ్ణి ఒక్కసారి పైకెత్తి నీ సందేహాలన్నీ కూడా తుత్తునీయాలై పోయేలాగా గురుదేవుడు ఏకనాథ్ మహారాజుకి జనార్దన పంతు వారు ఒకటే మాట చెప్పారు. సమాజ ఉద్ధరణ చేయడానికి కర్తవ్యం ఆదేశించారే కానీ వివాహం ఆదేశించలేదు కదా. వివాహం అభ్యంతరమని, వివాహం ఆటంకమని ఎక్కడా లేదే. అది ఎలా ఆటంకం అవుతుంది? దత్త మహారాజు వారికి తెలియదా ఎలా నడిపించాలో? నీకెందుకురా విచారం? సందేహం లేకుండా నేను చెప్పిన పని చెయ్యి అని ఈ జనార్దన పంతు గారు ఏకనాథ్ మహారాజు వారిని ఆదేశించారు. అదే పట్టణంలో మరి కొందరు ఘనాపాటిలైన బ్రాహ్మణులు జనార్దన పంతు వారిని తమ గృహాలకి భిక్షకు ఆహ్వానించాలని భావించారు. అంతలో జనార్దన పంతు మహారాజు గారు కొందరు అంతమంది శిష్యులతో కలిసి వాళ్ళ ఇళ్ళ గృహాలలోకి భోజనానికి వెళ్ళారు. గురుదేవులు వీడుకోలు. జనార్దన పంతు మహారాజు గారు వృద్ధ దంపతుల వద్ద సెలవు తీసుకుని ఏకనాథ్ మహారాజును వారిని వృద్ధుల రక్షణ కర్తవ్యం విడిచిపెట్టవద్దని హెచ్చరించి పైఠాన్ నగరం విడిచి వెళుతూ ఉంటే కళ్ళ నిండా నీటి నింపుకుని ఏకనాథ్ వారు అలాగే నిలబడ్డాడు. ఏకనాథ్ మహారాజు వారు పైఠాన్ వాసులందరికీ వీడ్కోలు పలికి జనార్దన పంతు గారు గురుదేవులను అశ్వాన్ని అధిరోహించి దేవగిరి దుర్గానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆయన ఉన్న 4 రోజులను అక్కడ వాళ్ళంతమందికి కూడా 4 క్షణాల్లా గడిచిపోయింది. ఆనంద ఉత్సాహాలతో అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వర్తించి గోపాలకాల ఉత్సవం, ఉట్టి కొట్టే ఉత్సవం కూడా నిర్వహించారు. తర్వాత రోజు నుంచి ఏకనాథ్ మహారాజు వారు తన గురువాజ్ఞ పాటించి సొంత ఇంటిలో తాత, నాయనమ్మలతో భోజనం చేస్తూ మిగిలిన సమయాన్ని సత్సంగ శిబిరంలోనే గడుపుతున్నాడు. ఏకనాథ్ గారికి పిల్లనివ్వడానికి వచ్చినటువంటి దంపతులు, వారి బంధువులను ఆ వంశం వారితో సంబంధం కుదుర్చుకోవడం తమ అదృష్టంగా భావించారు. ఎంతో మర్యాదపూర్వక ప్రసంగాలతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలన్నీ కూడా నిశ్చయించడానికి నిశ్చయితాంబూలం పుచ్చుకుని ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు.
ఊరి పెద్దలైనటువంటి బ్రాహ్మణ పండితులంతమంది అనేకలు వచ్చి ఆశీర్వచనాలు అందజేసి సంభావనలతో గౌరవించబడి తమ తమ గృహాలకు సంతృప్తితో తిరిగి వెళ్ళిపోయారు. ఎన్నో సంవత్సరాల తర్వాత తన ఇంట శుభకార్యం జరుగుతున్నందుకు ఏకనాథుని తాతగారు నాయనమ్మ మురిసిపోతున్నారు. పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించడంతో పెళ్లి పనులు చేయించే సందర్భంలో నాయనమ్మ క్షణం తీరిక లేకుండా సతమతమవుతున్నారు. అలాగే లేని ఓపికను తెచ్చుకుని వివాహం తంతు జరిపించితే ఇంట్లో తనకు ఒక ఆడతోడు లభిస్తుందన్నటువంటి ఆశ ఆమెకు ఉత్సాహాన్ని ఇస్తోంది. మనవడు ఇంతకాలానికి ఇంటివాడు కాబోతున్నాడు. తాతగారికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి చేరింది. తన చిరకాలపు కోరిక ఇప్పుడు నెరవేరబోతోందనుకు జనార్దన పంతుజీ వారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సకల కార్యాలు చేయిస్తూ ఉన్నారు. ఆయన పెండ్లి పిలుపుల సమయంలో ఎవరెవరిని పిలవాలో వృద్ధులు ఇద్దరు కూడా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే చాలా కాలంగా వారికి మనవడు దూరమైనందున విచారంతో తామెవ్వరి ఇళ్ళకి శుభకార్యాలకి వెళ్ళలేదు. అందుకని వృద్ధులైనటువంటి తమ నిస్సహాయతని ఎంచి ఇప్పుడు మన ఇంట్లో శుభకార్యానికి ఎవరు రారేమో అని ప్రతి వారికి ప్రత్యేకంగా తమ సహాయం చేయమని కోరుతూ ఉత్తరాలు వ్రాసి పంపించారు. శ్రీకరమైనటువంటి శుభముహూర్తంలో నవవధువు గిరిజాబాయి మెడలో మంగళసూత్రాన్ని గట్టిగా ధరింపజేశారు ఏకనాథు వారు. మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా, పురోహితులు మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా, పుణ్యస్త్రీలందరూ కర్పూరహారతలు ఇస్తూ ఉంటే ఏకనాథు వారు అగ్నిహోత్రానికి భార్యా సమేతంగా 3 ప్రదక్షిణలు చేసి వధూవరులిద్దరూ కూడా బ్రహ్మముడితో పెద్దలందరికీ పాదాభివందనాలు చేసి ఆశీర్వచనాలు పొందారు. ఈ వివాహపు తంతు 4 రోజులు జరిపించారు. చివరికి నాగవల్లి అనే కార్యక్రమం జరిపించి వధువుని భర్త అయినటువంటి ఏకనాథు గారికి అప్పజెప్పి ఆయన తాత నాయనమ్మల చేతికి అప్పగింతలు చేసి సాగనంపారు. వధువుకి అత్తవారింట నడుచుకోవలసినటువంటి విధి విధానం అంతా కూడా తల్లి బోధించింది. భర్త పట్ల ఆమె ప్రవర్తించవలసిన తీరుతెన్నుల గురించి వివరించింది. నిత్యము సత్సంగంలో ఏకనాథుని తాలూకా వాణి వినడానికి అలవాటు పడినటువంటి అనేక మంది రైతులు సజ్జనులు ఈ 4 రోజులు తమకి ఏకనాథుడు దూరం అవడం సహించలేకపోయారు. 5వ రోజున వారి ఇంటికి వచ్చి అనేక వస్తువులు ధాన్యాలు బహుమానంగా తెచ్చి అభినందనలు తెలిపి తమకు ఏకనాథుని సాహిత్యం సాంగత్యం లేకపోవడం వల్ల హరినామ సంకీర్తనామృతం కరువైందని ప్రార్థన చేస్తే ఏకనాథుని నాయనమ్మ వారితో ఇలా అన్నది: సజ్జనులారా, మీరు చెప్పేదంతే నిజమే, కానీ ఇప్పుడు అతడు పెళ్లి కుమారుడైనందువలన మీకు ఇక్కడైనా ఏదైనా సంకీర్తన వినిపించవచ్చును, కానీ నదీ తీరం శిబిరం వద్దకు వెళ్ళకూడదని ఆజ్ఞాపించింది. ఆ సజ్జనులంతమంది సంతోషంతో ఏకనాథ్ మహారాజు వారి సంకీర్తన వినడానికి వారింట్లోనే సమావేశమయ్యారు. సజ్జనులారా, పురాణ కథలను వినడమే కాదు, అందులో రహస్యాన్ని కూడా గ్రహించాలి. దేవర్షినాథ మహాముని ధ్రువుడికి బోధించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రం ఓ నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ మంత్రం ఈ మహాత్ముని ద్వారానే ప్రహ్లాదుడికి ఉపదేశించబడిందని తన ప్రవచనంలో చెప్పుకుంటూ ఏకనాథ్ మహారాజు వారు కాలాన్ని గడుపుతున్నప్పుడు ఏకనాథ్ మహారాజు వారి ప్రవచనాలు వింటూ ఊరివారే కాకుండా తాతగారు నాయనమ్మ కూడా ఎంతో పరవశిస్తూ ఉన్నారు. కొత్త పెళ్లి కూతురు గిరిజాబాయి చిన్నపిల్లే అయినా ఎంతో వినయ విధేయత, పెద్దవారైన తాత నాయనమ్మల పట్ల అపారమైనటువంటి ప్రేమ గౌరవాలు కలిగి నాయనమ్మకి చేదోడు బాదోడుగా అన్ని పనుల్లో కూడా సహకరిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి విచారం, చీకు చింతలతో దాదాపు చీకటమయమైనటువంటి జీవితం వెళ్ళదీసినటువంటి ఆ వృద్ధ దంపతులకి ఈ సంఘటనతో ఒక్కసారిగా కాంతి వెలుగులు ప్రసరించాయి. శిశిర ఋతువు పూర్తయి వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు వృక్షాలన్నీ శిశిరంలో రాలిపోయిన ఆకుల స్థానంలో కొత్త చిగురు తొడిగింది అన్నట్టు ప్రకృతి శోభను చేకూరించింది. ఈ విధంగా వృద్ధుల జీవితాల్లో వసంత శోభ ప్రకటనమవుతూ ప్రకాశించింది. మనువడి తాలూకా పెళ్ళి వాళ్ళతో ఎంతో బలం ఇచ్చింది. ఏకనాథ్ మహారాజు వారు మాత్రం తమ దైనందిన కార్యక్రమంలో ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా చేసుకుంటూ ఉన్నారు. ఉదయమే నదీ స్నానం, తర్వాత ఇంటిలో దైవారాధన, సంకీర్తన, భక్తులు ఎవరైనా వస్తే వారిని ఆదరించి ధైర్యవచనాలు పలకడం, దుఃఖితులను ఓదార్చడం చేస్తూ ఉండేవారు. ప్రతిరోజు సాయంకాలం మాత్రం సత్సంగం ప్రవచనాలు చేసేవారు. ఆ ప్రవచనాలు ఆద్యంతం ఆనందదాయకంగాను ఆచరణ సిద్ధాంతంగాను ఉండేవి. వారికి భగవంతుడు లీలలు భాగవతమందు నిక్షిప్తం చేయబడినదే కాకుండా ఏ పురాణంలోనైనా వారి యొక్క పరమార్థాన్ని తమదైనటువంటి శైలిలో ఆచరణయోగ్యమైనటువంటి విధానంతో బోధించడం ఆయనకి గురుకృపతో సిద్ధించినటువంటి ఒక కళా నైపుణ్యం అని అందరూ భావించేవారు. ఆయన సంకీర్తన చేస్తూ ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు నృత్యం చేస్తున్నట్లు కొందరు భావుకులైనటువంటి భక్తులకు దర్శనమైంది. ఏకనాథ్ మహారాజు వారు పండరీనాథుని విఠలుని సాక్షాత్కారం ఉన్నదని భక్తులు అంతమంది చెప్పుకుంటూ ఉండేవారు.
చెప్పుకున్న తర్వాత వాళ్ళందరూ ఒకసారి ఏమిటైందంటే, ఏకనాథ్ మహారాజు గారు ఇలా కాలాన్ని వెళ్ళదీస్తూ ఉంటే ఏకనాథ్ మహారాజు గారి గృహం నిత్య సత్సంగాలతో, సంకీర్తనలతో, నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్నట్లు సుఖ సంతోషాలతో నిలయమైంది. కాలచక్రం దాని పనిది చేసుకుంటూ పోతోంది. ఎవరి కొరకు ఆగదు. ఎవరి నిద్ర లేచినా లేవకపోయినా, తిన్నా తినకపోయినా సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ పగలు రాత్రి అనే చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. దీనివలన మనం ఏమనుకుంటామంటే చిన్నవాళ్ళుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, ఇలా ఆశలనే తాళ్లతో కట్టబడి మన ఆయువు క్రమంగా ఒక్కొక్క రోజు తరిగిపోతోందనే విషయాన్ని మైమరిచిపోయి వ్యవహరిస్తూ ఉంటాం. శంకరాచార్యులు వారందరికీ ఇలా హెచ్చరించారు. ఆశయబద్ధతే లోకే కర్మణ బహుచింతయ ఆయుక్షీణం నజనాతి తస్మాత్ జాగ్రత్త. మానవుడిలా మరచిపోయి ఉంటాడని ప్రకృతి ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తూ ఉంటుంది. తల వెంట్రుకలు తెల్లబడిపోవటం, మోకాళ్ళ నొప్పులు కలిగి, అడుగు సరిగా పడక, కళ్ళు కనిపించక, చూపు మందగిస్తూ, జ్ఞాపకశక్తి తగ్గిపోయి, ఆకలి మందగించడం, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇలా ఎన్నో సంకేతాలు మనకి కల్పిస్తూ ఆయువు తగ్గుతున్నది, మృత్యువుకు దగ్గర పడుతున్నాం. ఈ రోజు నుంచి లేక ఈ క్షణం నుంచి నువ్వు భగవద్ధ్యానంలో చరించు, విషయ ధ్యానం విడిచిపెట్టుకో. అంటే అప్రస్తుత సంభాషణ పట్ల లేనిపోని కోరికలను విడిచిపెట్టుకో అని హెచ్చరిస్తుంది ప్రకృతి. కానీ ప్రతి మానవుడికి కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కావాలి, జీవనం కావాలి. కానీ ఈ శరీరంతో సాధించవలసిన లక్ష్యం ఏమిటి అనే ఆలోచన ఉండదు. మహాత్ములు, ఋషులు ప్రబోధాలు అనేకం చేశారు. కోటికొక్కరు కూడా సాధనల వైపు మొగ్గు చూపడం లేదు. భగవానుడే స్వయంగా అవతరించి ఈ మానవాళిని ఉద్ధరించాలని ప్రయత్నించిన ఒకరో ఇద్దరు ఆయన చూపించినటువంటి మార్గంలో నడిచి ధన్యులవుతారు. మిగిలిన వారంతా నమ్మనట్లుగా ఉండిపోతారు. భగవంతుడు అందుకే మహాత్ములైనటువంటి వాళ్ళ పట్లే తన శక్తి నిక్షిప్తం చేసి తగుమాత్రం చేత మానవుడికి అందిస్తూ ఆధ్యాత్మికతను నిదానంగానే ప్రచారం చేయిస్తూ ఉంటారు. ఏకనాథ్ మహారాజు వారి నాయనమ్మకి అంతిమ క్షణాలు సమీపించాయి. ఆమె ఏకనాథుని, గిరిజాబాయిని దగ్గరికి పిలిచి ఇంటి బాధ్యతలని జాగ్రత్తగా చూసుకోమని, తాతగారిని బాగా పోషించుకోమని చెప్పి కన్ను మూసింది. ఏకనాథులు వారు మహాతల్లికి సకల కర్మకాండలు ఘనంగా జరిపించి తాతగారికి వైరాగ్యాన్ని బోధించాడు. తాతగారికి వైరాగ్యాన్ని ఎలా బోధించాడంటే, తాతగారు, ఈ సృష్టిలో సకల జీవులు స్థితి కొంతకాలం తర్వాత లయం కాక తప్పదు. లయం అంటే జీవుడు పరమాత్మలో లయం కావాలి. అందుకు ప్రకృతి మనకి మానవ శరీరాన్ని ప్రసాదించింది. కానీ మానవ శరీరం ధరించి ప్రకృతి విషయాల పట్ల మునిగి తేలుతున్నటువంటి జీవుడు పరమాత్మలో ఐక్యభావన పొందలేకపోతున్నాడు. కాబట్టి తిరిగి జీవుడు జన్మ తీసుకోవడం జరుగుతుంది. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే జేస్యనం. ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. ఈ విధంగా ఎన్ని జన్మలైనా జీవుడు శరీరాన్ని ధరిస్తూ జనన మరణ సంసార చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు. జీవుడుగా ప్రకృతిలోనే లయమై ప్రకృతి నుండి పుడుతూ ఉంటాడు. ఏనాటికైనా ఏ జన్మలోనైనా విషయాల నుండి బయటకొచ్చి పరమాత్మలో లయం కావడానికి సాధనలు సిద్ధింపజేసుకోవాలి. అటువంటి సాధన తీవ్రంగా చేస్తే త్వరగా సిద్ధి లభిస్తుంది. సాధనా విధానంగా నిదానంగా చేస్తే కొన్ని జన్మలు చేయాల్సి ఉంటుంది. కానీ సాధన అనేది ప్రారంభిస్తే మాత్రం అది జన్మాంతరాల వాసనంగా ముందు జన్మలకు ప్రాప్తింపజేస్తుంది. జ్ఞానధనం జీవుడి వెంట ఉండి సన్మార్గంలో నడిపించి భవబంధాల నుండి విడుదల చేస్తుంది. ఈ జన్మలో చేసినది ముందు జన్మకు పెట్టుబడిగా వస్తుందనే మహర్షుల తాలూకా వాక్యం సత్యం. తాతగారు ఎన్నో జన్మల పుణ్యఫల రూపంగానే నాకు ఈ వంశంలో, అనగా పుణ్యమూర్తులు, జ్ఞానమూర్తుల వంశంలో జన్మ లభించింది. సద్గురువు లభించారు, దత్తానుగ్రహం లభించింది, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం లభించింది, వృద్ధులైనటువంటి తమ సేవ లభించింది. ఇంకనూ బాధితులని, దీనులని, భగవద్భక్తులు అయినటువంటి ప్రజలందరికీ సేవలు అందించమని భగవంతుడి తాలూకా ఆదేశం అయి ఉన్నది. సమాజంలోని అసమానతలు తొలగించడానికి ప్రయత్నించమని, సర్వులకు భగవదనుగ్రహాన్ని ప్రాప్తింపచేసుకునే మార్గాలని సుగమం చేయమని నాకు ఆదేశమైంది, గురుదేవుల ఆదేశమైంది. సకల జీవులపైన అనుగ్రహాన్ని వర్షింపచేయడానికి భగవాన్ సంసిద్ధంగా ఉన్నాడు. కుచితులు కొందరు అడ్డుపడి అందరూ భగవంతుడిని భజించరాదని, ఆయన అనుగ్రహాన్ని పొందే అర్హత కొందరికే ఉన్నదని గిరిగీసి ఉంచి తమ ఆధిక్యతను చాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది భగవంతుడికి ఇష్టం లేదు. కాబట్టి నా యొక్క గురుదేవుల ఆశీర్వాదాలు,
ఆదేశాన్ని తలదాల్చి భగవత్ కథలన్నీ కూడా అంతమందికి వినిపించి భగవంతుని తత్వాన్ని అందరికీ విశదీకరించడానికి నేను చేస్తున్నటువంటి కర్తవ్యం. ఈ ప్రయత్నంలో భాగవతం అందరికీ శ్రవణం చేయిస్తూ భగవంతుని కృపని అందరిపైన వర్షింపజేస్తూ ఆనందించడమే నా ఆశయం. తాతగారు, తమరి తాలూకా తీవ్ర వైరాగ్యాన్ని అభ్యసించండి, మమకారాన్ని విడిచిపెట్టండి. ఈ ప్రకృతిలో మనం సంపాదించుకున్నటువంటి ఏ వస్తువు మన వెంట రాదనే సత్యాన్ని గ్రహించుకుని మమకారం దూరం అవుతుంది. ఈ సృష్టిలో నిత్యమైనటువంటి వస్తువు ఏదీ లేదని సత్యాన్ని గ్రహించి విశ్వసిస్తే వైరాగ్యం, విరాగం, ఇష్టత దేనియందు లేకుండా ఉండడం మనకు అలవాటు పడుతుంది. ఈ ప్రపంచంలో సకలం భగవంతుడు తాలూకా ఐశ్వర్యమే కానీ మరెవ్వరి సొత్తు కాదు. తెలిసినప్పుడు ఏ వస్తువు ఎవరి పట్లను మనకు బాధ అనేది కలగదు. అది భగవంతుడి ఇష్టం కావచ్చుని ఆయన ఇష్టంతో మన ఇష్టాన్ని సమన్వయం చేసుకోవడం జరుగుతుంది. ఏ సొమ్ము పైన మనకంటూ అధికారం లేదని తేలిపోతుంది. సొమ్ము సంపాదించాలనే కోరిక ఉండదు కూడాను. ఈ విధంగా శమధమాది సద్గుణ సంపాదన సంపాదించుకున్న తర్వాత బాహ్య సంపదను రక్షించుకునే ప్రయత్నం విడిచిపెట్టి సద్గుణ సంపదను రక్షించుకునే ప్రయత్నం చేయాలి. బాహ్య సంపద పైన మోహం ఎప్పుడు తొలగిందో అప్పుడు త్యాగం అభ్యాసం అవుతుంది. త్యాగ గుణం ద్వారా బాహ్యం అంతర సంపదలు వృద్ధి చెందుతాయి. ఇలా ప్రపంచంలో జీవించి ఉండగానే పొందవలసినటువంటి పరమానందం పొందగలిగితే పరమాత్మ తాలూకా లీలల్ని అర్థం చేసుకునే అదృష్టం కలుగుతుంది. ఈ స్థితిని ఈ జన్మలో ఎంత సాధించితే ఆ తర్వాత జన్మలో అంచెలంచెలుగా అందుకోవచ్చు. భగవంతుడంటే పరమదయామయుడు, ఎంత వేడినా కరుణించని కఠిన శిలల వంటి వాడే అని కొందరు వ్యధపడతారు. కానీ భగవంతుడు సాక్షిభూతుడుగా ఉంటూ వారి వారి కర్మానుసారంగా ప్రతిఫలాలను అనుభవింపచేస్తూ ఉంటాడు. ఆయా జీవులు కర్మలు పూర్తిగా అనుభవింపచేసి క్రీడింపచేసుకోవడానికి ఈ విధంగా అవకాశాన్ని కల్పిస్తాడు. జీవులు ఈ విషయాన్ని తెలుసుకోరు కాబట్టి భగవంతుడు నిర్దయుడని, బాధలు పెడతాడని భావిస్తూ ఉంటారు. సరి అయినటువంటి అవగాహన లేక కర్మల పట్ల కానీ భగవంతుడి పట్ల కానీ లేకపోవడమే దుఃఖానికి కారణం. పరిణమిస్తుంది, సంక్రమిస్తుంది. తాతగారు, మీ జీవితాన్ని పరమాత్మ తాలూకా చింతనలో గడిపే ప్రయత్నం చేయండి. మీకు అవసరమైనటువంటి సేవలన్నీ నేను, గిరిజాబాయి చేస్తాం. ఇది మా గురుదేవులైనటువంటి జనార్దన స్వామి వారి తాలూకా ఆదేశం. మీ సేవ అంటే భగవంతుడి సేవగానే నేను భావిస్తాం. మన గృహం శ్రీహరికి నిలయమైనటువంటి వైకుంఠం అనే భావన సర్వులకి కలగాలి. అందరికీ ఆనందాన్ని పంచే భగవన్నామ సంకీర్తనకి ఆలవాలం కావాలి. ఇక్కడ సంకుచిత భావాలకి, స్వార్థానికి తావు లేకుండా పూర్ణంగా శాంతిని ప్రసాదించే పరంధామంగా విలసిల్లాలి, పరిడవిల్లాలి. తాతగారు తమరు సహకరిస్తూ మాతో పాటుగా శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆనందమయ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని తాతగారికి వేదాంత బోధన చేశాడు ఏకనాథుడు. తాతగారికి దుఃఖం అనేది రవ్వంత కూడా లేకుండా పోయింది. తన కొడుకు కోడలు ఇచ్చిపోయిన వరప్రసాదమే ఏకనాథుడు. ప్రాణ సమానంగా పెంచితే మధ్యలోనే చెప్పకుండా మాయమైనాడని రకరకాల దుఃఖాలను ఆనాటి నుంచి సహిస్తూ ఉన్నటువంటి వృద్ధుడికి ఈనాడు కలిగినటువంటి ఆనందం వర్ణనాతీతం. 10 సంవత్సరాల చీకటిగా ఉన్న గదిలో ఒక దీపం కలిగి కాంతి వెలిగిస్తే అన్ని సంవత్సరాల చీకటి కూడా క్షణంలో మాయమైనట్లు ఈ వృద్ధుని తాలూకా దుఃఖం తాలూకా ఛాయ లేకుండా ఆనందమే సర్వత్రా గోచరించింది. ఇదే విధంగా ఆనంద స్థితిలోనే ఉంటూ వారు ఒక పుణ్యప్రదమైనటువంటి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున దేహాన్ని విడిచి సాక్షాత్తు